తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గ పరిధిలోని రంగంపేటలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటిస్తున్నారు. గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు రాజమండ్రి వెళ్లి కాకినాడ వస్తుండగా మృతి చెందిన మెగా అభిమానులు చరణ్, మణికంఠ యాక్సిడెంట్ కు గురైన ప్రదేశాన్ని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పరిశీలించనున్నారు. ఇక పవన్ కళ్యాణ్ పర్యటనకు సంబంధించిన మరిన్ని వివరాలు మా ప్రతినిధి శివశంకర్ అందిస్తారు. శివశంకర్, ఓవర్ టు యు. చూసుకున్నట్లయితే పిఠాపురం పర్యటనలో భాగంగా పవన్ కళ్యాణ్ అయితే అనపర్తి నియోజకవర్గంలో రంగంపేట దగ్గర మొన్న ఏదైతే ప్రీ రిలీజ్ ఈవెంట్ గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగిందో ఆ ప్రదేశంలో యాక్సిడెంట్ అయ్యి చనిపోయిన ఇద్దరు యువకులు మెగా ఫ్యాన్స్ ఇద్దరు కూడా మణికంఠ అదేవిధంగా చరణ్ వారికి సంబంధించి ఇదే ప్రదేశంలో చూడొచ్చు మనం క్లియర్గా. ఈ ప్రదేశంలోనే బైక్ యాక్సిడెంట్కి గురయ్యి మణికంఠ ఇక్కడే చనిపోయాడు. అదేవిధంగా చూసుకున్నట్లయితే చరణ్ ఆసుపత్రికి తీసుకెళ్తూ ఉండగా మార్గ మధ్యలో కూడా చనిపోయారు. వారిద్దరికీ కూడా ఇప్పటికే మూవీ టీం నుంచి 5 లక్షల రూపాయలు ఎవరైతే మూవీ ప్రొడ్యూసర్ ఉన్నారో దిల్ రాజు ప్రకటించారు. అదేవిధంగా జనసేన పార్టీ తరపు నుంచి కూడా పవన్ కళ్యాణ్ చెరుకు 5 లక్షలు ప్రకటించారు. అదేవిధంగా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కూడా ఇప్పటికే చెరుకు 5 లక్షలు నష్టపరిహారాన్ని ప్రకటించారు. అయితే చూసుకున్నట్లయితే ఈ ఏడీబీ రోడ్డు మరమ్మతులకి గత 5 ఏళ్లుగా నోచుకోలేదు కాబట్టి ఏదైతే ఇప్పుడు మరమ్మతులు జరుగుతున్నాయి అటుపక్కగా చూడొచ్చు, రోడ్డుకి అటుపక్కన మరమ్మతులు జరుగుతున్నాయి. క్లియర్గా విజువల్స్ చూడొచ్చు మనం అంతా కూడా. రోడ్డుకి అటుపక్కన క్లియర్గా మొత్తం అంతా కూడా జరుగుతున్న నేపథ్యంలో మరమ్మతులు జరుగుతున్న నేపథ్యంలో ఇటు పక్కన సింగిల్ వేనే ఉంచారు. సో ఆపోజిట్ అయిన ఒక ఐచర్ వ్యాన్ని ఢీకొని R15 బైక్ మొత్తం నుజ్జు అయిపోయింది. చూసుకోవచ్చు మనం. బైక్కి సంబంధించిన పార్ట్స్ అన్ని కూడా నుజ్జు అయిపోయి ఇవంతా కూడా చెత్తరగత్తరగా పడి ఉన్న పరిస్థితులు మనం చూస్తున్నాం. అయితే ఇదే ప్రదేశాన్ని అసలు రోడ్డు పరిస్థితి ఎలా ఉంది, అసలు ఇక్కడ యాక్సిడెంట్ జరగడానికి కారణాలు ఏంటి అని కూడా డిప్యూటీ సీఎం అయితే పిఠాపురం పర్యటన భాగంగా అయితే వెళ్లే మార్గ మధ్యలో ఈ ప్రదేశాన్ని కూడా సందర్శిస్తున్నారు. మరికొద్దిసేపట్లోనే పవన్ కళ్యాణ్ ఇక్కడికి చేరుకుంటారు. ప్రస్తుతం అయితే రాజమండ్రి ఎయిర్పోర్ట్కి చేరుకున్నారు. అక్కడి నుంచి కూడా బై రోడ్ ఇక్కడికి చేరుకునే అవకాశాలు ఉన్నాయి. ఇక్కడికి చేరుకుని ఈ ప్రదేశాన్ని అంతా కూడా సందర్శిస్తారు. అసలు ఈ రోడ్డు ప్రమాదం జరగడానికి కారణాలు ఏంటి, ఇప్పటివరకు ఇదే మార్గంలో ఎన్ని యాక్సిడెంట్లు జరిగినాయి, అదేవిధంగా చూసుకున్నట్లయితే రోడ్డు మరమ్మతులకు సంబంధించి పూర్తిగా పనులు ఎక్కడి వరకు వచ్చే కూడా ఆయన పరిశీలించనున్నారు. అయితే పిఠాపురంలో నియోజకవర్గంలో ఈరోజు పలు అభివృద్ధి కార్యక్రమాలకైతే పవన్ శ్రీకారం చుట్టారు. అదేవిధంగా చూసుకున్నట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న మినీ గోకులాలకు సంబంధించి మొత్తం 12,500 మినీ గోకులాలు ప్రారంభమవుతున్నాయి. సుమారుగా ఈస్ట్ గోదావరికి సంబంధించి 1050 గోకులాల వరకు కూడా మినీ గోకులాలను ప్రారంభిస్తున్నారు. అందులో పిఠాపురంలో జరగబోయే ఏదైతే రైతుల ద్వారా సబ్సిడీ ఏర్పాటు చేసిన గోకులను అయితే మినీ గోకులను అయితే ప్రారంభించనున్నారు డిప్యూటీ సీఎం. చూడొచ్చు రోడ్డుకి సంబంధించిన మరమ్మతులు విజువల్స్ మనం బిగ్ టీవీ స్క్రీన్పై ఎక్స్క్లూజివ్గా చూస్తున్నాం. పూర్తిగా అటుపక్క అంతా కూడా ఏదైతే డివైడర్కి అటుపక్కగా ఉన్న రోడ్డు అంతా కూడా మరమ్మతులు జరుగుతున్న నేపథ్యంలో వన్ వే చేశారు. వన్ వే చేయడంతో పూర్తిగా అటుపక్క నుంచి ఇటుపక్కకి కూడా వాహనాలన్నీ కూడా ఎదురుబెదురు రావడం వల్ల యాక్సిడెంట్ సంభవించిందని కూడా తెలుస్తుంది. అయితే ఈ నేపథ్యంలోనే పూర్తిగా డిప్యూటీ సీఎం తన పిఠాపురం పర్యటనలో ఇక్కడ జరిగిన యాక్సిడెంట్కి చూడొచ్చు. ఈ ఆయిల్ మరకలన్నీ కూడా యాక్సిడెంట్ జరిగిన ప్రదేశం. ఈ ఆయిల్ మరకల దగ్గర నుంచి కూడా చూసుకున్నట్టు ఇవన్నీ కూడా బైక్కి సంబంధించిన పార్ట్స్ అన్నీ కూడా మనం క్లియర్గా చూడొచ్చు. చెత్తర అయిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే పూర్తిగా పవన్ కళ్యాణ్ ఈ ఇద్దరు అభిమానులకి కూడా అందరికీ చెప్పారు. ప్రీ రిలీజ్ గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ రాజమండ్రిలో జరిగినప్పుడు కూడా పవన్ కళ్యాణ్ పదే చెప్పారు, ఎంత ఆనందంగా వచ్చారో అంతే ఆనందంగా ఇంటికి వెళ్ళాలి, జాగ్రత్తగా వెళ్ళండి అని చెప్తూ ఉన్నప్పటికీ కూడా అనుకోని సంఘటన జరిగింది. ఇద్దరు అభిమానులను కోల్పోయామంటూ కూడా ఆయన కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వారికి ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. అదేవిధంగా జనసేన పార్టీ తరపు నుంచి ఆర్థిక సహాయాన్ని కూడా అందించారు. ఇదే నేపథ్యంలో చూసుకున్నట్లయితే మనకి ఈ ఏడీబీ రోడ్డుకి సంబంధించి ఆగస్టు 15న ఆయన ప్రకటించారు. ఏడీబీ రోడ్డు అతి త్వరలోనే పూర్తి చేస్తాము. ఈ ఏడీబీ రోడ్డు అధ్వానంగా ఉంది. గత 5 ఏళ్ళు ప్రభుత్వం ఏదైతే వైసీపీ గవర్నమెంట్ ఉందో వైసీపీ గవర్నమెంట్ 5 ఏళ్ళు ఈ ఏడీబీ రోడ్డుని గాలికి వదిలేసింది. కాబట్టి ఈ రోడ్డు పనులని త్వరితగతిన పూర్తి చేస్తామంటూ కూడా డిప్యూటీ సీఎం చెప్పిన పరిస్థితి కనిపిస్తున్నాయి. ఆగస్టు 15నే దానికి సంబంధించి ఆ పనులు అయితే వేగవంతంగా జరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. చూడొచ్చు డిప్యూటీ సీఎం క్యాన్వే వస్తుంది. డిప్యూటీ సీఎం క్యాన్వే వస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఇది పూర్తిగా చూడొచ్చు. రాజమండ్రి ఎయిర్పోర్ట్ నుంచి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నేరుగా రంగంపేటలోని అనపతి నియోజకవర్గం రంగంపేటలో డిప్యూటీ సీఎం ఇక్కడికి చేరుకుంటున్నారు. పూర్తిగా ఈ ప్రదేశాన్ని అంతా కూడా ఆయన సందర్శిస్తారు. ఇప్పటికే క్యాన్వై సంబంధించి ప్రోటోకాల్ వెహికల్స్ అన్నీ కూడా వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరికొద్దిసేపట్లోనే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇక్కడ చేరుకోబోతారు.
పూర్తిగా చూడొచ్చు. ఈ ఏదైతే బైక్కి సంబంధించి బైక్ యాక్సిడెంట్ జరిగిందో ఈ కార్గిల్ ఫ్యాక్టరీ ఆపోజిట్లో ఈ బైక్ యాక్సిడెంట్ అనేది జరిగింది. పూర్తిగా దీనికి సంబంధించి ఇద్దరు కూడా మణికంఠ అనే యువకుడు మెగా అభిమాని ఇక్కడే మృతి చెందగా, అదేవిధంగా చూసుకున్నట్లయితే మరొక అభిమాని చరణ్ అయితే దారిలో వెళ్తున్న మార్గ మధ్యంలో కూడా చనిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం అయితే కాకినాడ ఎంపీ తంగిలో ఉదయగడప్పుడు చేరుకున్నారు. ఉదయ భాస్కర్ కూడా ఇక్కడ చేరుకున్న పరిస్థితి కనిపిస్తుంది. పవన్ కళ్యాణ్ క్యాన్వే కూడా వెంటనే వెనకే వస్తుంది అని కూడా ఇన్ఫర్మేషన్ ఉంది. అయితే డైరెక్ట్గా నేరుగా ఈ ప్రదేశాన్ని డిప్యూటీ సీఎం సందర్శిస్తారు. అసలు యాక్సిడెంట్ జరగడానికి కారణం ఏంటనేది కూడా ఆయన పూర్తిగా చూసే పరిస్థితి కనిపిస్తుంది. పూర్తిగా చూడొచ్చు ఎంపీ ఉదయ్ పూర్తిగా ఈ పరిశీలన చేస్తున్నారు. డిప్యూటీ సీఎం కన్నా ముందే ఇక్కడికి చేరుకున్నారు. ఉదయ్ అయితే డైరెక్ట్గా నేరుగా ఈ ప్రదేశాన్ని పరిశీలిస్తున్నారు. ఇప్పుడే ఇక్కడికి మరికొద్ది సేపట్లోనే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా చేరుకుంటారు. ఆయన కూడా నేరుగా ఇక్కడ యాక్సిడెంట్ ఎలా జరిగింది, ఎందుకు జరిగింది అనే కారణాలు కూడా పూర్తిగా అధికారులతో కూడా మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. అయితే ఇక్కడ సంబంధించి ఈ ఏడీబీ రోడ్డుకి సంబంధించి గత ప్రభుత్వం 5 ఏళ్లలో కూడా ఎటువంటి అభివృద్ధి చేయలేదు కాబట్టి పూర్తిగా ఈ యాక్సిడెంట్ అంటే కూడా సంభవించిందంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే దీనికి సంబంధించి త్వరితగతినే రోడ్డుని చేపడతాం, రోడ్డు నిర్మాణాన్ని చేపడతాం అంటూ కూడా డిప్యూటీ సీఎం చెప్పారు. అయితే డిప్యూటీ సీఎం సంబంధించి ఇప్పటికీ దీనికి సంబంధించి పూర్తిగా వర్క్స్ కూడా జరుగుతున్న పరిస్థితి కనిపిస్తున్నాయి. అయితే పవన్ కళ్యాణ్ మరికొద్ది సేపట్లో ఇక్కడ చేరుకుంటారు. ఇప్పటికే కాకినాడ జిల్లా కలెక్టర్ షణ్మోహన్ కూడా ఇక్కడికి చేరుకున్న పరిస్థితి కనిపిస్తుంది. అదిగో పవన్ కళ్యాణ్ క్యాన్వే కూడా వస్తుంది. వెంటనే పవన్ కళ్యాణ్ క్యాన్వే కూడా వస్తుంది. పూర్తిగా చూడొచ్చు, మనం ఎక్స్క్లూజివ్గా బిగ్ టీవీ విజువల్స్లో చూస్తున్నాం. పూర్తిగా పవన్ క్యాన్వే ఇక్కడ చేరుకుంటుంది. పవన్ కళ్యాణ్ నేరుగా ఇక్కడికి చేరుకునే పరిస్థితి కనిపిస్తుంది. ఏదైతే యాక్సిడెంట్ స్పాట్ ఉందో యాక్సిడెంట్ స్పాట్ని నేరుగా పవన్ సందర్శించి అసలు ఇక్కడ యాక్సిడెంట్ జరగడానికి కారణాలు ఏంటనేది కూడా పూర్తిగా అధికారులను అడిగి తెలుసుకుంటారు. చూడొచ్చు, మన పవన్ కళ్యాణ్ ఎక్స్క్లూజివ్గా చూడొచ్చు. పవన్ కళ్యాణ్ ఇక్కడికే వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. నేరుగా పవన్ కళ్యాణ్ రోడ్డుపై దిగి ఏదైతే ఏడీబీ రోడ్లో జరిగిన యాక్సిడెంట్ స్పాట్ ఉందో ఈ యాక్సిడెంట్ స్పాట్కి డైరెక్ట్గా నేరుగా పవన్ కళ్యాణ్ చేరుకున్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పూర్తిగా ఆయన ఇక్కడ తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ అదేవిధంగా కాకినాడ కూడా పక్కనే ఉన్నారు. పూర్తిగా అసలు రోడ్డు ప్రమాదానికి తెలుసుకునే ప్రయత్నం పూర్తిగా మనం ఎక్స్క్లూజివ్గా బిగ్ టీవీ విజువల్స్ వచ్చేస్తున్నాం. నేరుగా పవన్ కళ్యాణ్ చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నేరుగా ఆ ప్రదేశాన్ని సందర్శిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. చూడొచ్చు క్లియర్గా ఏదైతే ఈ బైక్కి సంబంధించిన ఏదైతే డూమ్ కానీ అవి కానీ ఎలా చిత్తుగా పగిలిపోయినాయి అనేది కూడా ఆయన యాక్సిడెంట్ జరిగిందో ప్రీ రిలీజ్ ఈవెంట్ లో యాక్సిడెంట్ జరిగి చనిపోయిన వ్యక్తులు ఉన్నారో ఆ వ్యక్తులకు సంబంధించి ఏదైతే బైక్ ఉందో బైక్ సంబంధించిన ప్రేయసులు అయితే పూర్తిగా ఆయన అబ్జర్వ్ చేసే పరిస్థితి కనిపిస్తుంది. పిఠాపురం నియోజకవర్గంలో ఈ రోజు జరగబోయే అభివృద్ధి కార్యక్రమాలు శంకుస్థాపన చేయడానికి వచ్చేసిన ఇప్పటికే మార్గ మధ్యంలో రంగంపేట వద్ద పూర్తిగా ఆయన ఈ ప్లేస్ కూడా అబ్జర్వ్ చేస్తున్నారు. పూర్తిగా ఆయన ఈ ప్లేస్ కూడా అబ్జర్వ్ చేస్తున్నారు. పూర్తిగా చూడొచ్చు మనం విజువల్స్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దీనిపై ఎందుకు జరిగింది ఏంటని కూడా కారణాలు అడిగి అధికారులని తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. పూర్తిగా చూడొచ్చు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రంగంపేటలోని అనపతి నియోజకవర్గం రంగంపేటలో జరిగిన యాక్సిడెంట్ వెనుక అదేవిధంగా మెగా అభిమానులు పూర్తిగా చరణ్ కానీ మణికంఠ కానీ ఇక్కడిక్కడే మణికంఠ మృతి చెందాడు. చరణ్ మార్గ మధ్యలో చనిపోయారు. అయితే దీనికి సంబంధించిన వివరాలు ఏంటి, యాక్సిడెంట్కి సంబంధించిన ఫొటోస్ కూడా ఆయన చూస్తున్నారు. గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్కి వచ్చి తిరిగి కాకినాడ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. అసలు ప్రమాదానికి కారణాలు ఏంటి, ఏ కారణాలతో ఆయన అసలు అభిమానులు మృతి చెందారు, ఎందుకు అంత యాక్సిడెంట్ జరగాల్సిన పరిస్థితి వచ్చింది, ఆ స్పాట్లోనే మృతి చెందారంటే కారణాలు ఏంటి అని కూడా ఆయన అడిగి తెలుసుకుంటున్న పరిస్థితి చూస్తున్నాం మనం. అదేవిధంగా తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ ఒక పక్క, అదేవిధంగా కాకినాడ జిల్లా కలెక్టర్ మరో పక్క కూడా ఆయనకి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు యాక్సిడెంట్కి సంబంధించిన కారణాలు ఏంటి, అసలు ఏడీబీ స్టాటస్ ఏంటి, ఏడీబీ రోడ్డుకి సంబంధించిన స్టాటస్ ఏంటి అని కూడా పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. బిగ్ టీవీ స్క్రీన్ పై ఎక్స్క్లూజివ్గా చూస్తున్నాం. పవన్ కళ్యాణ్ పోలీసులతో కూడా మాట్లాడుతున్నారు. ఆ విజువల్స్ చూస్తున్నారు క్లియర్గా, అసలు యాక్సిడెంట్ ఎలా జరిగిందని విజువల్స్ చూస్తున్నారు. ఐచర్ వ్యాన్ ఢీకొనడంతో మెగా అభిమానులు ఇద్దరు కూడా మృతి చెందారు. పూర్తిగా మణికంఠ చరణ్లకి సంబంధించిన ఆ యాక్సిడెంట్ విజువల్స్ని మొబైల్లో పవన్ కళ్యాణ్కి చూపించే ప్రయత్నం చేశారు అధికారులు. అదేవిధంగా కారణాలు కూడా తెలిపారు. డిప్యూటీ సీఎం మళ్ళీ తిరిగి ఆ రోడ్డుకి సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాలు ఎలా జరుగుతున్నాయి, ఆ రోడ్డుకి సంబంధించిన పరిస్థితి ఏంటని కూడా చూశారు. పవన్ కళ్యాణ్ తిరిగి పిఠాపురం పర్యటనకి సంబంధించి పూర్తిగా ఆయన తిరిగి వెళ్తున్న పరిస్థితులు కూడా చూస్తున్నాం. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మళ్ళీ క్యాన్వేలో చేరుకున్నారు. అదే ఇక్కడి నుంచి నేరుగా
పెద్దాపురం అలాగే పెద్దాపురం వెళ్తారు. పెద్దాపురం నుంచి సామర్లకోట జంక్షన్ వద్ద కూడా హెవీ ట్రాఫిక్ జామ్ అవుతుంది. దానికి సంబంధించిన కారణాలు కూడా డిప్యూటీ సీఎం తెలుసుకుంటారు. అదేవిధంగా డిప్యూటీ సీఎం అక్కడికి తెలుసుకున్న తర్వాత నేరుగా అక్కడి నుంచి పిఠాపురం చేరుకుంటారు. డిప్యూటీ సీఎం క్యాన్వే అయితే తిరిగి పిఠాపురం వైపుగా బయలుదేరుతుంది. పెద్దాపురం నుంచి పూర్తిగా చూడొచ్చు ఈ ఏడీబీ రోడ్డుకి సంబంధించి ఏడీబీ రోడ్లో జరిగే కార్యక్రమాలు ఏదైతే ఈ రోడ్ ఎక్స్టెన్షన్ సంబంధించి పూర్తిగా ఇవన్నీ కూడా చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే డిప్యూటీ సీఎం ఇప్పుడే మళ్ళీ తిరిగి పెద్దాపురం మీదుగా చూసుకున్నట్లయితే సామర్లకోట జంక్షన్ కూడా వెళ్తారు. పూర్తిగా చూడొచ్చు క్యాన్వాయ్కి సంబంధించిన విజువల్స్ అన్నీ కూడా ఉదయ్ భాస్కర్ అదే విధంగా ఆయనతో పాటు ఉదయ్ భాస్కర్ కాకినాడ ఎంపీ కూడా పూర్తిగా వెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. డిప్యూటీ సీఎం క్యాన్వాయ్ ఇప్పుడే రంగంపేట నుంచి బయలుదేరిన పరిస్థితి కనిపిస్తున్నాయి. ఇక్కడ నుంచి నేరుగా పెద్దాపురం చేరుకుంటారు. అక్కడ సామర్లకోట జంక్షన్ వద్ద ట్రాఫిక్ సమస్యలపై కూడా ఆయన పూర్తి అవగాహన తెచ్చుకొని దానికి సంబంధించి పూర్తి పరిష్కారాన్ని కూడా వెతికే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇప్పటికే రంగంపేటలో జరిగిన యాక్సిడెంట్కి సంబంధించి పూర్తి కారణాలు కూడా డిప్యూటీ సీఎం తెలుసుకున్న పరిస్థితులు ఇక్కడ కనిపిస్తున్నాయి. రైట్, థ్యాంక్ యూ శివశంకర్.